మాకు 10-12 ఎంపీ సీట్లు అప్పగించండి కేసీఆర్. రాష్ట్ర రాజకీయాలను శాసించే పరిస్థితి వస్తుందని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలో గురువారం రాత్రి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. పార్టీ కష్టంలో ఉన్నప్పుడు వెన్నంటి ఉండేవాడే నాయకుడని, పారిపోయేవాడు నాయకుడు కాదని అన్నారు. పార్టీని వీడినోళ్లు మళ్లీ మనల్ని బ్రతిమిలాడిన వాళ్ళని మనం రానివ్వమన్నారు. ఐక్యరెడ్డిని కాంగ్రెస్ లోకి రావద్దన్నా ఆ పార్టీ కండువా కప్పుకోవడం సిగ్గుచేటని విమర్శించారు. రామన్ ఉన్నాడు, అట్లే నజీర్ భాయ్ ఉన్నాడు, జీవన్ రెడ్డి ఉన్నాడు, జెడ్పీటీసీ డాక్టర్ సుభాష్ ఉన్నాడు. కష్టంలో ఉన్నాడు నాయకుడు, గాని కష్టం రాగానే పారిపోయాడు వాడే నాయకుడు. నాకు అర్థం కాదు, కష్టం రాగానే పారిపోతారా? 9 ఏళ్ళు అధికారం ఉన్నప్పుడు ఎంజాయ్ చేయాలి, వెంటనే ఇలా తాటి కింద పడ్డదో లేదో జంప్ ఇక ఇంత ఆగమా, అది కూడా గీ వయస్సులో అవసరమా? ఇంకా గలీజేందంటే అవతల వద్దంటే బలవంతంగా పోయింది, ఇక అంతకంటే గెలిపించట్లేదు. నేను ఏమంటున్నా అంటే దయచేసి మనకు వ్యక్తులతో అవసరం లేదు, వ్యక్తులను తిట్టే అక్కర్లేదు. కానీ నేను ఆ రోజు చెప్పిన కాంగ్రెస్ అరిచేతుల వైకుంఠం చూపెడుతుంది, నమ్మకుండ్రి, నమ్మితే మోసపోతారని చెప్పిన. సరే, ఆదిలాబాద్ లో, బోత్లో, ఆసిఫాబాద్ లో 2 నియోజకవర్గాల్లో గెలిచినాం. మిగతా 8 ఒక 4 కాంగ్రెస్, 4 బీజేపీలు గెలిచింది. ఏం జరిగింది ఒక్కసారి విచారించుకోండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది మన పరిస్థితి ఒక్కసారి దయచేసి గుండె మీద చేసి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అరిచేతులో వైకుంఠం చూపెట్టిండు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? బస్సు ఫ్రీ అన్నాడు, బంగారం ఫ్రీ అన్నాడు. కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి 1,00,000 రూపాయలు ఇస్తుండు, నేను బంగారం ఫ్రీ ఇస్తా అన్నాడు. రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తుండు, నేను 48 గంటలు ఇస్తా అన్నాడు. కేసీఆర్ కౌలు రైతులకు ఇస్తలేడు పైసలు, నేను ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మీరు ఎంబడే ఊరుకుండ్రి, బ్యాంకుకు ఎగవాడు ఊరుకుండ్రి, 2,00,000 రూపాయలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉన్నా, రాగానే సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9కే సంతకం పెడతా అన్నాడు. మోచేతికి బెల్లం పెట్టిండు, నాకు మన్నాడు, అవతల పడ్డాడు. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 అన్నాడు. డిసెంబర్ 9 వాయే, జనవరి 9 వాయే, ఫిబ్రవరి 9 వాయే, మార్చి 9 వాయే, ఏప్రిల్ 9 వాయే, ఇలా మే 9 రానే వచ్చాయి. 6 నెలలు నిండింది. 5 నెలలు నిండి 6వ నెల పడ్డది. అయిందా రుణమాఫీ? నిర్మల్లో ప్రత్యేకంగా చేసిరైంది, అయిందా కాలేదా? 2 లక్షల రుణమాఫీ అయిందా కాలేదా? కరెంటు ఉంటుందా? ఊళ్ళల్లో కరెంటు ఉంటుందా? మీరు మా అక్కలు చెప్పాలి, కరెంటు ఉంటుందా? ముందే చెప్పిన నేను, కరెంటు కావాలన్నా కాంగ్రెస్ కావాలన్నా ఆలోచించుకోరని చెప్పిన. లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇస్తానని వచ్చిందా? మరి బంగారం దుకాణం వాళ్ళు ఇస్తలేరా? ముఖ్యమంత్రికి ఉద్దర గుడిస్తలేరా? అయింది 1,50,000 మంది పిల్లలు పెళ్లి చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 తులాల బంగారం మా ఆడబిడ్డలకు బాకీ ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2,500 అన్నాడు, ఇయ్యలే. కేసీఆర్ 2,000 ఇస్తాడు ముసలిళ్లకు, నేను 4,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తుండు, నేను ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికి ఇస్తా అని నమ్మవలికిండు. అయినా ఇవన్నీ మళ్ళీ ఇవన్నీ 100 రోజులలోనే చేస్తా అన్నాడు. ఎవడో చెప్పమన్నట్టు 100 రోజులలోనే చేస్తా, మొత్తం రుణమాఫీ, కౌలు రైతులు, ఇది అది అల్లం బెల్లం అన్ని చెప్పిండు. 5 నెలల్లో మనం కరెంటు చక్కగా ఇచ్చినాం, ఆ కరెంటును కూడా చక్కగా ఇచ్చే ముఖం లేదు. మంచిళ్ళకి గోస అవుతుందా? ఎండాకాలంలో మంచిళ్ళకి గోస అవుతుందా? మంచిగానే ఉందా? మిషన్ భగీరథను కూడా అక్కడికి చెడగొట్టి చేతిలో మోసపోతే మన తప్పు కాదు. మొదటిసారి మోసపోతే ఎవరి చేతులనన్నా మోసం చేసినోంది తప్పు అవుతుంది. కానీ రెండోసారి వాని చేతుల్నే మోసపోయినావు అనుకో, బరాబర్ నీ తప్పే అవుతుంది. మరి రేవంత్ రెడ్డి అసెంబ్లీ ఎన్నికలకు ముందేం చెప్పిండు? డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు, 100 రోజుల 6 గ్యారంటీలు అన్నాడు. ఇలా సిగ్గు లేకుండా 5 గ్యారంటీలు అమలు చేసిన అని చెప్పి బొంకుతున్నాడు, పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు. మరి రెండోసారి కూడా ఇవాళ మోసం చేసేందుకు మళ్ళీ వస్తున్నాడు. ఏమంటున్నాడు? డిసెంబర్ 9 రుణమాఫీ అన్నాడు. ఇవాళ ఊసర వెళ్లి రంగులు మార్చినట్టు రేవంత్ రెడ్డి తారీఖులు మారుస్తున్నాడు. డిసెంబర్ 9 కాదట, ఇప్పుడు 15 ఆగస్టుకు రుణమాఫీ చేస్తా, నేను తప్పకుండా చేస్తా, మళ్ళొక్కసారి నన్ను నమ్మి మునుగుని గంగలా అంటుండు. మునుగుదామా? మరి
మళ్ళా నమ్ముదామా కాంగ్రెస్ ను? వాళ్ళకు సిగ్గులేకపోయినా మనకు ఉన్నది కదా. అందుకే నమ్మకుండ్రి, ఆగం కాకుండ్రి. ఒక ఆయనకి ఇక్కడ పెద్ద మనిషికి లేకపోవచ్చు, అది పచ్చి మోసం చేసిన కాంగ్రెస్ ను నమ్మేందుకు మనకు ఉండాలి. ఇంకొక మాట కూడా నేను అడుగుతా ఉన్నా, దయచేసి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇక్కడికి వచ్చిన మీ అందరిని అడుగుతున్నా, నేను దయచేసి నిజాయితీగా సమాధానం చెప్పండి. నా కోసం చెప్పాల్సిన అవసరం లేదు. వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరైనా ఏమైనా అనుకుంటారో అని చెప్పే అక్కడ కూడా లేదు. కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అనుకునేటోళ్ళు చేయలేవట్టు. కొట్లాడకుర్రి, ఎవరితో పంచాయతీ పెట్టుకోకుర్రి, ఆ వాట్సాప్లల్లా సోషల్ మీడియాలో ఎవరితోని యుద్ధాలు చేయకుర్రి. మీరు చేయవలసిందల్లా ఒకటే, 13 మే నాడు మాకు ఒక 10-12 ఎంపీలు మాకు అప్పచెప్పుండ్రి. 6 నెలల్లో తిరిగి కేసీఆర్ రాష్ట్ర రాజకీయాన్ని శాసించే పరిస్థితి వస్తుంది. మీరు 10-12 ఇస్తేదాలు 6 నెలల్లో తిరిగి రాష్ట్ర రాజకీయం మొత్తం మళ్ళా కేసీఆర్ చుట్టే గిమిరాలు కొడతా ఉంటది. మన నిడిచిపెట్టి సిగ్గుడిచిపెట్టి పోయినోళ్ళు మళ్ళా మీ దగ్గరికి వచ్చి బతిమలాడతారు. అన్నా దండం పెడతాం, ఇనురి దండం పెట్టినా ఏం చేసినా ఈసారి మాత్రం వాళ్ళని పార్టీలకు రానియం. దయచేసి ఆంక్షలు చెప్తాను. ఇంకొక మాట కొట్టిరు. సరే, జరిగింది. మరి గెలిచినోడేమో బీజేపీ. మరి బీజేపీ అయినా ఈ 5.5 నెలలు గాని పోయిన 10 ఏళ్లలో నరేంద్ర మోడీ గాని ఏమన్నా చేసిండా? దయచేసి ఆలోచించండి. నరేంద్ర మోడీని చాలా విజయవంతంగా అందరూ ఒక పేరు పెట్టుకున్నారు, ముద్దు పేరు నమో అంటే ఏందో ఇరికేనా? నమ్మిచ్చి మోసం చేసేటోడు. మనోళ్ళు ఇక్కడ హుషారు, నమ్మిచ్చి మోసం చేసేటోడు. ఏమేం కథలు చెప్పిండు 2014లో బడాబాయ్ क्या बोले? भाइयों बहनों मित्रों, आप सभी लोग जन धन खाता खोलो, मैं धन 15 लाख डालता हूं. आया किसी को 15 लाख?